ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఈ రోజున వాగ్దానం, దేవుడు మనల్ని గొప్ప చేసేటువంటి వాడు. ఆయన గొప్ప చేయటం మొదలు పెడితే ఎవరు కూడా ఆయన మొదలుపెట్టిన దాన్ని ఆపలేరు. మనము ఈరోజు నీ స్థితిలో ఉన్నాము అనంటే, ఇంతటి చక్కటి చదువులు చదువుతున్నామంటే, మంచి ఉద్యోగాలు కలిగి ఉన్నాము అన్నా, మంచి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఉన్నారు అనన్నా, కేవలం దేవుడు గొప్ప చేయబట్టే ఈ స్థితిని, ఈ స్థాయిని పొందుకొని ఉన్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని అనే మాట అక్కడ అంటాడు. పిల్లలు మాట విన్నా వినకపోయినా, ఆ రోజుల్లో ఉన్న ప్రజలు మాట విన్నా వినకపోయినా, ఈ రోజుల్లో ఉన్న ప్రజలు ఆయన మాట విన్నా వినకపోయినా, గొప్పవాళ్ళుగా చేసింది మాత్రం ఆయన. మనల్ని గొప్పవారినిగా చేయువాడు ఆయన. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టువాడు ఆయన. మంచి మంచి స్థాయిల్లో కూర్చోబెట్టువాడు ఆయన. ప్రధానుల పక్కన, రాజుల ప్రక్కన నిలబెట్టువాడు, కూర్చుండబెట్టువాడు ఆయన. అందుకే హన్న చక్కటి మాట అనేది, నీవు దీనులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తువాడవు, అధికారులతో కూర్చుండబెట్టువాడు అని చెప్పారనేది. కాబట్టి ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టువాడు, గొప్ప స్థాయిలో తీసుకొని రాగలిగిన వాడు. యేసయ్య దగ్గర శిష్యులు ఒక రోజున అడుగుతారు, ప్రభువా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? నేను గొప్పవాడినా అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన అక్కడ అంటున్నాడు, మీరు మార్పు చెందిన వంటి బిడ్డ వంటి యొక్క మనస్తత్వం కలిగి ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పని అంటాడు. దేవుని సన్నిధిలో గొప్పవారిగా ఉండాలని చాలామంది ఆశపడుతున్నారు. కానీ ఆ గొప్ప జీవితం మనం పొందుకోవాలంటే, ఆ గొప్ప ఖ్యాతిని మనం పొందుకోవాలంటే, మనము దేవుని యొక్క మాట వినేవారిగా ఉండాలి. ఏ బిడ్డ, ఏ కుటుంబం అయితే దేవుని యొక్క మాట వింటున్నారో దేవుడు వారిని గొప్పవారినిగా చేసేవాడు. ఆయన అంటున్నాడు, ఐ విల్ బిగిన్ టు ఎగ్జాల్ట్ యూ. నేను నిన్ను గొప్పవానిగా చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను. ఈ రోజు నుంచి నేను నీ స్థితిని పెంచుతాను. ఈ రోజు నుంచి నేను నీ స్థాయిని పెంచగలిగిన వాడను, నువ్వు గనుక నా మీద నమ్మకం ఉంచితే అని చెప్పనంటున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని నమ్మండి. ఆయన మనల్ని తప్పకుండా ఒక రోజున గొప్పవారినిగా చేసేవాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టువాడు. పేతురును, యోహానుని, ఆంద్రయ్యను బైబిల్ గ్రంథంలో శిష్యులందరినీ కూడా గొప్పవారినిగా చేసి నిలబెట్టాడు దేవుడు. విద్య లేని పామురులని బైబిల్ చెప్తుంది, కానీ దేవుడు వారిని గొప్పవారినిగా చేసి నిలబెట్టాడు. అలాగే వేరే బబులోను దేశంలో షడ్రకు, మెషకు, అబెద్నెగోలు, దానియేలు అనేటువంటి వారిని, అహర్వేషు రాజు దగ్గర ఉన్నటువంటి ఎస్తేరును, ఎజ్రా, నెహెమ్యాను, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపుని దేవుడు ఎంత గొప్పగా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడో ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను గొప్పవారినిగా చేయువాడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఇదిగో ఈ వాక్యం విన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేసి, వారి దైనందిన జీవితాల్లో నైనా నీ మాట వినడానికి ఇష్టపడుతుండగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతుండగా, ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తుండగా, ఆయా పిల్లల విషయాలలో, చదువుల విషయాలలో, ఆయా సంపన్నత విషయాలలో, ఉన్నతమైన స్థితిగతుల విషయాలలో గొప్పవారినిగా మీరు చేసి అనేకులకు ఆశీర్వాదకారకులుగా, అనేకుల మందు నీకు సాక్షులుగా నాయన నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.